భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమిషన్ చైర్మన్ గా జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్రావును నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో శివశంకర్రావు అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విలువలున్న నేతకు మంచి గుర్తింపునిచ్చారంటూ అంతా గర్విస్తున్నారు. శివశంకర్రావుకు సముచిత పదవి ఇచ్చి పార్టీకి గౌరవం పెంచారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తమ్మిరెడ్డి శివశంకర్రావు సుపరిచితులు. స్వయం కృషికి మారుపేరు ఆయన. విజయనగరం జిల్లాలో ఓ కుగ్రామంలో జన్మించి విశాఖలో విద్యాభ్యాసం సాగించారు. ఎంఎస్సి, ఎంబీఏ, ఎల్ఎల్బి చేశారు. గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వరకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా 2 మార్లు, ప్రధాన కార్యదర్శిగా 2 మార్లు నాయకత్వం వహించారు. శివశంకర్రావు వ్యక్తిత్వమే వేరు. ఆయనలో సామాజిక బాధ్యత అంతా ఇంతా కాదు. వెనుకబడిన వర్గాలు, అణగారిన యువత ఉన్నత స్థితికి చేరాలని ఆయన తప్పిస్తుంటారు. శివశంకర్రావు విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహ పెంచుకున్నారు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనే అంబేద్కర్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళంలో సిద్ధార్థ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రేరేపించి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఆయన 3 దశాబ్దాల పాటు ఎంతో మందికి సివిల్స్ లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. శివశంకర్రావు ఆశయం, కృషి ఫలితంగా ఇంతవరకు 150 మందికి పైగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికవ్వడం విశేషం. శివశంకర్రావు భావజాలం పవన్ కళ్యాణ్ను కూడా ఆకర్షించింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఆయనను తనతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరడంతో రాష్ట్ర స్థాయి కమిషనర్ హోదాను కూడా వెనకాడకుండా ఏకంగా 6 ఏళ్ల సర్వీసు వదులుకున్నారు. ఇలా జనసేన ఆశయ సాధనకు అహర్నిశలు పనిచేసిన త్యాగశీలి శివశంకర్రావు. తాజాగా ఆయనకు భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు రావడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ చైర్మన్గా నన్ను నియామకం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ బాధ్యతకి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు జనసేన పార్టీ, నన్ను రికమెండ్ చేసి గవర్నమెంట్కి తెలియచేయడం నేను చాలా ఒక రకమైనటువంటి ఉద్వేగానికి గురవుతున్నాను. ఎందుకంటే ఇది మహత్తర బాధ్యత. ఇంత బాధ్యతని నాకు అప్పచెప్పి నా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడాన్ని నేను చాలా సంతోషపడుతూ దీనికి న్యాయం ఖచ్చితంగా చేస్తానని, వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిరూపించుకుంటానని, ఇది ఒక మహత్ అవకాశం. ఎంఎస్ఎంఈ అంటే పారిశ్రామిక అభివృద్ధికి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ, యువతకి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చడం కానీ, ప్రస్తుతం నిరుద్యోగ సమస్యకు కానీ, వీటన్నిటికీ కూడా సర్వరోగ నివారణి ఎంఎస్సి డెవలప్మెంట్. సో యూత్ ఎంపవర్మెంట్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎంపవర్మెంట్ని బలంగా నమ్మిన అంబేద్కర్ వాదిగా నాకు మనసుకి నచ్చినటువంటి బాధ్యతని అప్పచెప్పినందుకు నేను పూర్తి అంకిత భావంతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వర్తించి ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్రాన్ని వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని కానీ
అలాగే నిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశయాన్ని కానీ వీటన్నిటినీ కూడా నేను సమర్థంగా నిర్వర్తించడానికి పూర్తి కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మా గురువర్యులు మార్గదర్శి చిత్తశుద్ధి కళ వ్యక్తి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఈవేళ ఎంఎస్ఎంఈ చైర్మన్గా అపాయింట్ అవ్వడం మా అందరికీ కూడా చాలా శుభసూచకంగా, చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే సార్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంతోమందిని, ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేసి ఎంతోమందికి మార్గదర్శనం జీవితాన్ని ఇచ్చిన ఇలాంటి గురువర్యులు ఇందులో ఉండడం వల్ల ఇంకా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి మా లాంటి వారికి మార్గదర్శకులుగా ఎల్లకాలం ఉంటారని మేము చెప్తూ మా జనసేన లీగల్ సెల్ టీం తరపున శుభాకాంక్షలు తెలియజెప్పడానికి వచ్చాము. మా గురువర్యులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ చైర్మన్ రావడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ పోస్ట్కి ఆయనే నాకు తెలిసి అర్హులు. దానికి న్యాయం చేయగలిగింది కూడా శివశంకర్ గారే. ఎందుకంటే గతంలో ట్యాక్సేషన్ కమిషనర్గా చేసిన పూర్తిగా సబ్జెక్టు మీద అవగాహన ఉండి నాకు తెలిసి సంపూర్ణమైన న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు నమ్మి శివశంకర్ గారికి పోస్ట్ ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఈరోజు ఏపీ ఏదైతే ఎంఎస్ఎంఈ సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డుకి చైర్మన్గా రావడం నిజంగా మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మా శివశంకర్ గారితో పాటు మొదటి నుంచి కూడా మా ప్రయాణం ఎప్పటి నుంచో కొన్ని దశాబ్ద కాలంగా దాదాపు ఒక 10 ఏళ్లుగా సాగుతుంది. ఆయన జీవితంలో ఏం త్యాగం చేసి పార్టీకి వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు శివశంకర్ గారికి పదవి ఇవ్వడం అనేది ఒక సామాన్య కార్యకర్త కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పదవులు ఆయన మరెన్నో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి నిజాయితీ పరులకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పెట్టారు. అటువంటి అభినందనీయ వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి వాళ్ళు ఉంటే రాబోయే యువతరానికి మంచి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని ఆశతోనే వాళ్ళందరికీ కూడా మరి సార్ని మీ అందరికీ తెలిసి గతంలో కమిషనర్ నుండి ఎంతోమందికి మరి విద్యార్థులకి అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ ఉన్నతమైన పదవులకు అలంకరించారు. సార్ అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఎంఎస్ఎంఈలో కూడా మన వేల మంది విద్యార్థులు కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా అలాంటి కార్యక్రమాల్లో ఇలాంటిని సెలెక్ట్ చేయడం మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మా నేను గురువుగారిగా భావించే శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్రావు గారికి ఈ పదవి రావడం ఆయనకి గొప్పగా నేను భావించడం లేదు. ఎంతోమంది యూత్కి ఇది ఒక వరంగా అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఒక అధికారిగా ఉన్నప్పుడే మొత్తం రూరల్ ఏరియాస్ అన్నీ కూడా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఎంపిక చేసి ఆయన సొంత ఖర్చులతో హిందూ రీడింగ్ రూము అనే సంస్థగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగానే కాకుండా ఉద్యోగస్తులుగా ఎంతోమందిని 63 మంది సెలెక్ట్ అయినారు. దానికందరికీ పూర్తి సాక్ష్యం నేనే. అలాగే ఎంతోమంది ఆ ఆడపిల్లలకు ఆత్మరక్షణ అనేది ఆ రోజుల్లోనే పెట్టి ఒక 3 ఓవరాల్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్లో రావడానికి ఒక 1,50,000 పెట్టి ఒక రెజ్లింగ్ మ్యాట్స్ ఇచ్చిన మహోన్నత వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని ఈ పదవి ఇచ్చినందుకు గాను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. శివశంకర్ గారికి ఈరోజు ఈ విధంగా పదవిని ఇవ్వడం పార్టీ ఆయన రుణం తీర్చుకున్నట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి ఇది చాలా చిన్నది కావచ్చు, కాకపోతే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మనస్తత్వం తగ్గట్టు ఈ పదవికి తగిన పని సార్ తెస్తారని మాకు అందరికీ ప్రగాఢమైన నమ్మకం ఉంది.